ఎన్నికల నిధుల సమీకరణకి టీడీపీ మాస్టర్ ప్లాన్. ఫైనాన్షియల్ ఇన్ఛార్జీలుగా 13 జిల్లాల్లో 13 మంది మల్టీ మిలియనీర్స్. వారి అండర్లో 3 చొప్పున 36 మందితో సెకండ్ లెవెల్ నెట్వర్క్. కన్స్ట్రక్షన్ కంపెనీ అధిపతులు, రియల్టర్లు, ఎన్ఆర్ఐలు, ఫార్మా, ఆక్వా కంపెనీ యజమానులతో ఆర్థిక సమస్యలకు చెక్. ఫైనాన్షియల్ ఇన్ఛార్జ్ చెప్పిన వారికే సీట్లు లేదా టెండర్ల ప్రిఫరెన్స్. బిల్ క్లియరెన్స్ కు హామీలు. ఎన్నికల రణరంగంలో అధికార వైసీపీని ఓడించాలంటే ఆర్థిక పరిపుష్టి అవసరం. ఆ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. 47 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు పొందిన చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆర్థిక సమస్యని ఎలా గట్టెక్కించనున్నాడో తెలియాలంటే ఓల్గా న్యూస్ అందిస్తున్న ఈ స్టోరీ చూడాల్సిందే. తన మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ ఎన్నికల కోసం చంద్రబాబు అనేక పాచికలు సిద్ధం చేశాడు. అందుకోసం 5 ఏళ్లుగా జగన్ సర్కార్లో బిల్లులు పెండింగ్ లో ఉన్న కంపెనీ యజమానులందరినీ చేరతీశాడు. అందులో తన సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్య భూమిక ఇచ్చి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వారి బిల్లులు వీలైనంత త్వరితగతిని క్లియర్ చేసేలా హామీ ఇచ్చాడు. గడిచిన 5 ఏళ్లుగా జగన్ సర్కార్లో వేధింపులు ఎదుర్కొన్న తన వారిని 5 ఏళ్లుగా సొంత జేబులో సొమ్ము మొత్తం ఖర్చు చేసి పార్టీ పునాదులు కదలకుండా జాగ్రత్త చేసి పార్టీని నమ్మి సీట్ ఆశించిన వారిని కూడా ఈ మిలియనీర్ల కోసం పక్కన పెట్టేశాడు. సొంత వారిని పక్కన పెట్టి ఆయా కంపెనీ యజమానులు సూచించిన కొందరు వ్యక్తులకు సీట్లు దారాదత్తం చేసేశాడు. దీంతో అలిగిన సొంత పార్టీ వాళ్ళని మచ్చిక చేసుకునేందుకు నానా కష్టాలు పడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు కూడా. చంద్రబాబు ఆఫర్ల ప్రకారం పెండింగ్ బిల్స్ క్లియరెన్స్, వర్క్ కేటాయింపులలో ప్రయారిటీ, వారు కోరిన సీట్లను కేటాయించడం అనేవి బయటకు వస్తున్న కొన్ని మాత్రమే. అలాంటి ఆఫర్లు అందిపుచ్చుకున్న వాళ్లలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ అలిమినేని సురేంద్రబాబుకి కళ్యాణదుర్గం సీట్ కేటాయించారు. దాదాపు 200 కోట్ల రూపాయల ఫండ్ని ఆయన అధినేత టీంకి అందించగా అందులో 150 కోట్లు తిరిగి చెల్లించే ప్రాతిపదికన ఒప్పందం జరిగిందని భోగట్ట. ఇక అనంతపురం జిల్లాలో పేరొందిన పరిటాల కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ని కాదని నితిన్ సాయి కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణకు బీజేపీ తరపున సీటు వదులుకున్నారు. దీంతో అతను ఈ ప్రాంతంలో పోటీలో ఉన్న ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఆర్థికంగా అండగా ఉండేలా హామీ పుచ్చుకున్నాడు చంద్రబాబు. అదేవిధంగా బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్, ఎన్సీసీ కన్స్ట్రక్షన్ అధినేతలకు రాబోయే రోజుల్లో ఫండ్స్ కేటాయింపు, పెండింగ్ బిల్స్ క్లియరెన్స్లలో ప్రిఫరెన్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు. అదే వరుసలో నూజివీడు సీడ్స్, ఆర్ఎల్ రియల్ ఎస్టేట్స్ అధినేతలు, కొన్ని ఫార్మా, ఆక్వా సంస్థాధిపతులు కూడా ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకి గుడివాడ సీట్లు కేటాయించాడు చంద్రబాబు. రాము వంటి ఎన్ఆర్ఐలకు సీట్లు కేటాయించి చంద్రబాబు ముందు చూపు ప్రదర్శించారు. వీరికి తోడు నేరుగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోలేక ఇబ్బందులు పడ్డ సంస్థలకు ఎరవేశాడు చంద్రబాబు. వీరందరినీ కలిపి కొందరు బిజినెస్ టైకూన్స్ అయిన పెద్ద తలలు, వెల్ విషర్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. ఎన్ఆర్ఐలకు రాష్ట్రంలో ఐటీ డెవలప్మెంట్లో సహకరిస్తామని, ఇతరులకి అమరావతిలో భూములు రాయితీలో కేటాయిస్తామని హామీలు గుప్పించారు. పైగా తాము ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యామని, దీంతో జాతీయ ప్రాజెక్టుల్లో కూడా బీజేపీ అధిష్టానంతో మాట్లాడి కాంట్రాక్టులు ఇప్పిస్తామని కూడా వారికి వాగ్దానం చేసేశాడు. సదరు ఫైనాన్షియల్స్ కూడా జగన్ ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులకు తోడు చంద్రబాబు సొంత ఛానల్స్ లో ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారాలతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని గట్టిగా నమ్ముతున్నారని వారి మాటల వల్ల అర్థమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వీరందరినీ కోఆర్డినేట్ చేయడానికి 3 ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయి. అందులో మొదటిది లోకేష్ టీం. ఐటీ కంపెనీలతో ఈ టీం చర్చిస్తోంది. సిబిఎన్ టీం ఇది పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతూ ఉండగా, మరొకటి ఒక పత్రికాధిపతి టీం. ఈ టీం సభ్యులు రియల్టర్లు, ఫార్మా, ఆక్వా కంపెనీ యజమానులతో సమావేశమై వారిని ఒక దారి చేస్తున్నారు. అయితే గతంలో కూడా టీడీపీకి సదరు మిలియనీర్లు సపోర్ట్ చేస్తే వారిచ్చిన ఫండ్స్ అంతా డైవర్ట్ చేశాడని, అయినా గొర్రె కసాయినే నమ్ముతుందని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏదేమైనా ఈసారి ఖచ్చితంగా జగన్ ని ఓడించి ప్రభుత్వం నెలకొల్పాలి అన్న దృఢ నిశ్చయం మాత్రం సిబిఎన్ లో కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులైన పేద, బీద, బడుగు, బలహీన వర్గాలు ఓట్లపై జగన్ నమ్మకంతో ముందుకు వెళ్తుంటే, చంద్రబాబు ఆర్థిక పరిపుష్టి ఉన్న వారిని రంగంలోకి దించి గెలుపు సుసాధ్యం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీటికి తోడు ఎలక్షన్ బాండ్స్ రూపంలో అధికంగానే పారిశ్రామికవేత్తల ఆశీస్సులు పొందాడు చంద్రబాబు. అయితే జగన్ కి ప్రస్తుతం జై అంటున్న జనాన్ని తన ఓటు బ్యాంకుగా చంద్రబాబు ఎలా మలుచుకుంటాడో వేచి చూడాల్సిందే.